హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి నేను మా పాప అండి నీటు కోచింగ్ అయితే ఇప్పించాము. ఏం చెప్పలేదు అనుకుంటున్నారా? ఇప్పుడైతే వచ్చిందండి సీటు. కాకపోతే మేము అనుకున్నంత రాలేదండి. ఎంబీబీఎస్లో సీట్ అయితే రాలేదండి, హోమియోపతిలో వచ్చిందండి. అది కూడా తిరుపతిలోని పుత్తూరు కేకేసి హోమియోపతి దాంట్లో వచ్చిందండి. ఇప్పుడైతేనండి అడ్మిషన్ అయిపోయిందండి. పాపనైతే క్లాసెస్కి అయితే తీసుకురమ్మన్నారండి. నేను కూడా వెళ్ళాను. ఇది మీతో కూడా పంచుకోవాలి కదండి. నాకు ఏ ఆనందం వచ్చినా నేను మీతో పంచుకుంటానండి. దీన్ని కూడా మీకే చూపిస్తున్నాను చూడండి. హోమియోపతి అంటే ఏంటి, హోమియోపతి డాక్టర్లు ఎలాగున్నారో, హోమియోపతి కాలేజీ ఎలాగుందో అన్నీ చూపిస్తాను, చూసేయండి. ఓకేనండి, స్టార్ట్ గో. ఇదేనండి ఫస్ట్ అయితేనండి మనం కాలేజీకి ఎంటర్ అవగానేనండి లోపలండి కొంచెం పిల్లలు చదువుకుంటారు కదండి, ఆ హోమియోపతి డాక్టర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి నేర్పించే ఫ్యాకల్టీస్ అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి హెల్త్ విషయస్ వచ్చినానండి ఇక్కడైతే చూపించుకుంటారటండి. నేను కింద చూపించాను చూడండి, అదండి కాలేజీ అయితే పైన అండి. చూడండి నేను కాలేజీ అంతా క్లియర్గా పెట్టాను. కాలేజీ ఇదండి, హోమియోపతి కేకేసి మెడికల్ కాలేజ్ అండి ఇది. చూడండి చాలా పెద్దగా ఉంది కాలేజ్ అయితే. హోమియోపతి కదా అని అనుకున్నానండి, కానీ నేను అక్కడికి వెళ్ళాక తెలిసింది హోమియోపతి కూడా ఒక పెద్దదే ఉందా అక్కడికి వెళ్ళాకనే నాకు తెలిసిందండి. ఇంతవరకు తెలియలేదు. ఇక చాలామంది అయితే ఉన్నారు హోమియోపతి డాక్టర్స్, ఫ్యాకల్టీస్ కూడా చాలా పెద్దగా ఉన్నారండి. ఇప్పుడు బాగానే హోమియోపతి నడుస్తుంది కదండి, అందుకు ఇంకా నేను అక్కడికి వెళ్ళాక అమ్మయ్య అనుకున్నానండి. అంతవరకు కూడా హోమియోపతి అనుకుంటూ నిరుత్సాహంతో వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కొంచెం బాగానే అనిపించింది. ఇదిగోండి కాలేజీ. అక్కడికి వెళ్ళాక సెమినార్ క్లాస్ జరిగిందండి, అది చూపిస్తాను చూడండి. మనకు చాలా బాగా మోటివేషన్ అయితే ఇచ్చారు. National Commission for Homeopathy conducted an inspection of medical assessment and rating board for homeopathy, where we received B grade all over homeopathic college, which is the best college among private colleges in Andhra Pradesh, and second most among all the homeopathic colleges in Andhra Pradesh. It was achieved because our college provides our best and excellence regarding education and facilities. Our state-of-the-art hospital is equipped with latest medical technologies such as OTs, laboratories, X-ray centers, and staffed by a team of experienced professionals. We are dedicated to provide a high-quality healthcare services. మోటివేషన్ స్పీచ్ అయితే బాగా ఇచ్చారండి. హోమియోపతి వల్ల మనకి తొందరగా తగ్గడం అన్నీ చెప్పారండి. అక్కడి నుంచి అయితేనండి జ్యోతి వెలిగించారండి. అక్కడి నుంచి మాకు ఒక్కొక్క డాక్టర్ అయితే స్పీచ్ ఇచ్చారండి. మీ అమ్మాయి డాక్టర్గా తిరిగి వస్తుంది, మీరు మంచిగా ఉండండి, మీరు ఏం బెంగ పెట్టుకోకండి, మా అమ్మాయిలా చూసుకుంటామని మాకు అయితే భరోసా ఇచ్చారండి. చాలా బాగా అనిపించిందండి. చూసారా, ఇదేనండి సెమినరీ హాల్ అయితే బాగానే చెప్పారు. మాకు కొంచెం ధైర్యం వచ్చిందండి, ఇంకొంచెం ధైర్యం వచ్చింది. పర్లేదులే, మంచి డిసిషనే తీసుకున్నాం అనుకున్నాము. కానీ చాలామంది 520, 550 చాలామందికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఆప్షన్ కింద తీసుకున్నారండి. దానివల్ల కూడా కొంచెం మాకు మంచిగానే అనిపించింది. ఏదైనా సరే మనం ఏం తీసుకున్నా దానిలో దాని యొక్క ప్రాముఖ్యత గుర్తుంచుకోవాలి తప్ప మనకు అది రాలేదు ఇది రాలేదని అలా నిరుత్సాహంతో ఉండకూడదు అనిపించిందండి. అక్కడికి వెళ్ళాక మంచిగా అనిపించింది, వెళ్ళడం మంచిది అయిందండి. ఓకేనండి, చూడండి ఇది కూడా మనకి హోమియోపతి అంటే నేను ఇంకా ఏ చిన్ని ఇస్తారు కదండి గుళ్ళు, అవే అనుకున్నాను. కాకపోతే దీనికి సంబంధించినవి కూడా అనుకున్నాను, గోళీలే అనుకున్నాను. కానీ దానివల్ల చాలా నయం అవుతుందని చాలామంది డాక్టర్లు అయితే క్యాన్సర్ వ్యాధులు అన్నీ ఇప్పుడు హోమియోపతి వల్ల నయం అవుతున్నాయి అమ్మని చెప్పారండి. చాలా బాగా చెప్పారు, స్పీచ్ అయితే మంచిగా ఇచ్చారండి. ఇంకొంచెం ధైర్యం వచ్చిందండి. సర్లేలే అని ఇంకా 5 ఇయర్స్లో మీ అమ్మాయిని డాక్టర్గా పంపిస్తామని కూడా చెప్పారండి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి అయితేనండి మేము మొత్తం ఇంకా అక్కడ ఉన్న ల్యాబ్ అన్నీ అయితే చూపిస్తాను చూడండి, మంచిగా అనిపించింది.
ఇదంతా నేర్పిస్తారా? బ్రెయిన్ లోపల ఇదేమో ఇది ఇదంతా వారల్ ఇక్కడ పెద్ద పేరు మీరు బోటి తింటారు కదా కాబట్టి మనిషి ఇది రెండు స్మాల్ ఇంటెస్టైన్స్ ఇదేంటి? లంగ్ దాన్ని ఏమంటారు తెలియదు ఊపిరితిత్తులు కాదు ఉండే నాకు తెలియదు లంగ్స్ కడుపు అంతే ఉంటుంది. ఇది లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేరు ఇదా? ఇది లంగ్స్ మధ్యలో మధ్యలో ఉన్న చిన్నది అది గుండె అది హార్ట్ లంగ్స్ ఇది ఇలానే ఉంటుంది మీకు ఇక్కడ వీటన్నిటికి కూడా హోమియోపతినా? ఇందులోనే వాష్రూమ్ స్టోర్ అయి ఉంటుంది. ఇందులో అర్జెంట్ వస్తుంది చూడు అప్పుడు ఇందులోనే ఇది ఫిల్ అయితే కానీ నీకు అర్జెంట్ ఫీలింగ్ అర్జెంట్ వచ్చేసింది ఇది ఫిల్ అయిపోయింది. బ్రెయిన్ మొత్తం పెట్టలేదు చిన్న ముక్క పెట్టారు అటువైపు ముక్కులు వాష్రూమ్ డాడీ బాబా ఇది స్పైనల్ కార్డ్ ఎల్లో ముక్క ఇదంతా ఈ పళ్ళు పల్లె అన్నీ ఏంటి? మన రెడ్ ఆర్బీసీస్ని ఏమంటారు డాడీ తెలియదు రెడ్ బ్లడ్ సెల్స్ తెలుగులో చూస్తారా అండి, మొత్తం అన్నీ మనిషి అవయవాలన్నీ అక్కడే ఉన్నాయి చూడండి. మొత్తం వాటి గురించి అంతా నేర్చుకున్నారు. 5 years అవుతుందటండి. ప్రతిదీ కూడా చూపిస్తారంట. నేను ఎంబీబీఎస్లోని ఇవన్నీ ఉంటాయి, హోమియోపతిలో ఉండవేమో అనుకున్నానండి. నాకు అంత తెలియదండి దీని గురించి, కానీ అక్కడికి వెళ్ళాక అన్నీ తెలుసుకున్నానండి. ఇలా నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, చాలామంది చూస్తారని వీడియో అయితే పెడుతున్నానండి. ఇంకా హోమియోపతి అంటే ఇంకా నాకు ఏం కాదు, చెట్లది వైద్యకం అనుకున్న తప్ప ఏం తెలియదండి. ఇక్కడికి వచ్చాక తెలిసిందండి. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి.